వాళ్ళొక్కలొక్కలొక్క ఏడు చేస్తున్నావేంటి? ఏమి చేయలేదండోయ్. ఏమీ చేయలేదు. ఏంటండి అది? రొట్టె చేస్తున్నాను. ఆకలైపోతుంది బాగా. ఏంటబ్బా క్లాత్ తీసి పెనం మీద వేసి కాల్ చేస్తుంది అనుకుంటున్నారా? కాదండోయ్. మనకు రొట్టె తట్టి జొన్న రొట్టెలాగా చేయడం మనకు చేత కాదండోయ్. కాబట్టి నేనైతే ఇలా తడి క్లాత్ మీద రొట్టెను తట్టుకుని ఈ విధంగా చేసుకుంటున్నాను. ఏంటి అంటే అలాగే ఇందులో మంచి మనకి ఆహారానికి శక్తి అనమాట. ఇది చాలా బలం అండి. మరి తినడం వల్ల చాలా మంచిది. మరి సొద్దలు అలాగే సజ్జలు అంటారు. మరి అలాగే రాగులు రెండు మిక్సీ పట్టించి పౌడర్ని ఇలాగే రొట్టెలాగా చేసుకుంటున్నాను. రొట్టె తింటే చాలా మంచిదండి. ఈ మధ్యకాలంలో టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఎందుకు క్యాన్లో పెట్టుకోలేదు మీ ఆది అనుకుంటున్నారా? ఇలాంటి రొట్టెలు తిని మరి మీరు కూడా తినండి, ఎనర్జీని బూస్ట్ చేసుకోండి. ఇందుకు మీకు ఇప్పుడు మనకి ఆయిల్ అంతా కాస్ట్ ఎక్కువ అయిపోయింది కదా. ఆయిల్ లేకుండానే మీ కొరకు నేను ఈజీ వేలో చేసి చూపిస్తున్నాను తెలుసా. మరి రొట్టె రాని వాళ్ళు కూడా ఈ విధంగా మనమే తడి క్లాత్ పైన తట్టి ఈ విధంగా రొట్టె చేసుకోవచ్చు. చూసారా, రొట్టెలు అయితే రెడీ అయిపోయి ఆకలి దంచేస్తుంది. మరి వచ్చేసేయండి, మా కిట్టు గారికి చూపిస్తున్నాను. ఎప్పుడెప్పుడు తిందామా, త్వరగా వీడి తీసేయాలని. చూసారా ఎన్ని రొట్టెలు చేశానో? చాలా రొట్టెలు చేశానండి. చాలా కమ్మగా ఉన్నాయి తింటుంటే. ఇందులోకి నేనైతే చికెన్ కర్రీ రెడీ చేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో. ఫైనల్గా ఇదే విధంగా వచ్చాయి ఫ్రెండ్స్. లైక్ కొట్టు, రొట్టె పట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసుకోండి మీరు కూడా, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.